వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా జూలై 22న కొన్ని విషయాలు బ్రీఫ్గా బ్రెయిన్ గురించి మీతో మాట్లాడదామని వీడియోలోకి వచ్చాను. బ్రెయిన్లో 3 పార్ట్స్ ఉంటాయి: సెరిబ్రమ్, సెరిబెల్లం, బ్రెయిన్ స్టెమ్. సెరిబ్రమ్ ఏం చేస్తుందంటే మన థింకింగ్, ఎమోషన్స్, మెమరీ ఇవన్నీ కూడాను చాలా వరకు టేకప్ చేస్తుంది. సెరిబెల్లం ఏం చేస్తుంది? బ్యాలెన్స్, కోఆర్డినేషన్, కూర్చోవడము, నిలబడము, కంట్రోల్గా నిలబడము ఇవన్నీ కూడాను. వెరస్ బ్రెయిన్ స్టెమ్ ఏం చేస్తుంది? మన మెయిన్ బ్రీతింగ్, హార్ట్ రేట్, స్లీప్ ఇవన్నీ కూడాను ఇట్ కవర్స్. బ్రెయిన్లో కూడా సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ని న్యూరాన్స్ అంటాము. ఈ న్యూరాన్స్ వన్స్ డ్యామేజ్ అయితే మరలా తిరిగి అవి వాటంతట అవే రిప్లేస్ అవ్వడం అనేది జరగదు. అందుకే పార్కిన్సన్స్, అల్జీమర్స్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఇంజరీ, హెడ్ ఇంజరీస్ జరిగినా, ఎక్కడైనా పడినా లాస్ ఆఫ్ వాళ్ళకి కోఆర్డినేషన్ తగ్గిపోవడము, వెరాస్ మాటస్ ఇంకా రాకపోవడము అండ్ న్యూరాన్స్ దెబ్బతినడం వల్ల వచ్చే కంప్లైంట్స్ సో కాల్డ్ పార్కిన్సన్స్, అల్జీమర్స్ అండ్ కొన్ని బ్లడ్ ప్రెషర్లో చేంజెస్ వల్ల పారాలిటిక్ స్ట్రోక్స్ ఇలాంటివన్నీ కూడాను ఫేషియల్ పాలసీ అని ఇవి బ్రెయిన్కి సంబంధించిన కంప్లైంట్స్ అయితే వింటూ ఉంటాము. స్పెషల్లీ బ్రెయిన్ అనేది మన శరీర భాగంలో మన ఓవరాల్ వెయిట్లో 2% మాత్రమే ఉంటుంది. వెరాజ్ మన ఎనర్జీని 20% యూటిలైజ్ చేసుకుంటుంది. మనం పడుకున్నప్పుడు కూడాను బ్రెయిన్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో బ్రెయిన్ హెల్త్ బాగుండాలి అంటే కోవిడ్ పుణ్యమా అనే చాలా మందిలో నట్స్ తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడము, టైంకి కొంతమంది పడుకోవడము, హెల్త్ మెయింటైన్ చేసుకోవడము, మరలా కంప్లైంట్ రాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవడము చాలా మందిలో అవేర్నెస్ అయితే వచ్చింది. చాలామంది వాక్ చేస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు. వీటన్నిటికన్నా మనం చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్తున్న మాటలు ఏంటి అంటే టైంకి తినడం, టైంకి పడుకోవడం. దీనివల్ల ఏమవుతుంది? తప్పకుండా బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. ప్రాపర్ స్లీప్ ఉండడము, మన లైఫ్ స్టైల్ సరిగా ఉండడము, తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడము, ఎప్పుడూ ఫిజికల్లీ యాక్టివ్గా ఉండడము. ఫిజికల్లీ యాక్టివ్గా ఉన్న వాళ్ళు తప్పకుండా వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. మర్చిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్వేస్ వర్కింగ్, ఏదో ఒక పని చేయడము ఇవి ఉంటాయి కాబట్టి. సో స్పెషల్లీ బ్రెయిన్ హెల్త్కి సంబంధించింది చాలామంది నవేడేస్ ఏదన్నా ఒక టాస్క్ అనుకొని చేయలేకపోతే డిప్రెస్ అవ్వడము, థింకింగ్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అయిపోవడము, రకరకాల సూసైడల్ టెండెన్సీలకు వెళ్ళిపోవడము, చాలామంది సెల్ఫ్ ఇంజరీస్ చేసుకోవడము, లేకపోతే డ్రగ్స్ తీసుకోవడము నవేడేస్ చాలా వరకు వింటూ ఉన్నాము. సో నేను ఇక్కడ మా హోమియోపతి ఈ బ్రెయిన్ హెల్త్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఎలాంటి కంప్లైంట్ వచ్చినా మేము అడిగేది ఫస్ట్ మెంటల్స్, హౌ ద పేషెంట్ ఈజ్ అనేసి. సో అందుకోసమే బ్రెయిన్ హెల్త్ బాగుండటానికి మీ యొక్క మెంటాలిటీని బట్టి మేము మెడిసిన్ ఇస్తాం. కాబట్టి వాట్ ఎవర్ మే బి ద కంప్లైంట్, ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ అబౌట్ దిస్ బ్రెయిన్ అండ్ సమ్ అదర్ కంప్లైంట్స్, తప్పకుండా హోమియోపతిని చూస్ చేసుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్.